మూంగ్ దాల్ బఫూరి మనం చేస్తున్నాం. ఈవినింగ్ టైంలో తినడానికి స్నాక్ ఐటమ్ అనమాట. బాగుంటుంది. ఛత్తీస్గఢ్ సైడ్ వెళ్తే మీకు స్నాక్ లాగా స్ట్రీట్ ఫుడ్లో మనకి దొరుకుతుంది. ఇంట్లో కూడా రెగ్యులర్గా మనం మిర్చి బజ్జీ, ఆలు బజ్జీ ఎలా చేస్తాం అలా అనమాట. సో ఇది మటుకి డీప్ ఫ్రై కాదండి, మంచిగా స్టీమ్ చేస్తాం. హెల్దీ రెసిపీ. సో దానికోసం నేను ఒక కప్పు పెసరపప్పుని ముందుగానే నానబెట్టి పెట్టుకుంటాను. ఒక 1 hour 1.5 hour నానబెడితే సరిపోతుంది. మ్యాక్స్ ఒక 2 hours. సో నానబెట్టిన పెసరపప్పులో నీళ్లు తీసేసి వెల్లుల్లి, అల్లం, కారం, కాస్త ఉప్పు వేసి మనం మిక్సీ పట్టుకోవాలి. చాలా చాలా సింపుల్ రెసిపీ. అసలు వంటలో మనకు తెలియని ఎన్నో అండి. ఒక సముద్రం లాగా చేస్తూనే ఉండాలి, కానీ వస్తూనే ఉంటాయి. కారం, అల్లం, వెల్లుల్లి, ఉప్పు వేస్తున్నాం. దీన్ని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ చేసుకొని పప్పుని మొత్తం ఒక దగ్గర వేసేయండి. ఇదంతా బాగా మిక్స్ చేసేయండి. ఇలా దీన్ని మొత్తం కంప్లీట్గా దోశ పిండిలాగా పట్టుకొని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి దోశలాగా కూడా వేసుకోవచ్చు. కంప్లీట్ ప్రోటీన్ అండి. హ్యాపీగా మీకు ఎంత కావాలంటే అంత కడుపు నిండా తినొచ్చు అనమాట. పెసరట్టు కూడా మనం మంచిగా తినొచ్చు. డైట్ చేసే వాళ్ళకి ప్రోటీన్ కావాలి అనుకుంటే బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అనమాట. అలాగే ఇక్కడ చూసారా, నేను స్టీమర్ ఆల్రెడీ పొయ్యి మీద పెట్టాను. ఆల్రెడీ నూనె రుద్ది పెట్టుకున్నాను. చూడండి, చిన్న చిన్న ఉండలుగా ఇలా మనం పెట్టేసుకోవాలి. దగ్గర పెట్టేసుకుంటే చిన్న చిన్న వడియాలు అంటాం కదా మనం, గుమ్మడికాయ వడియాల్లాగా పెట్టేసుకోవడమే. దీనికి పర్ఫెక్ట్గా ఇదే షేప్ రావాలని ఏం లేదు, కానీ మరీ పెద్ద ఉండలు కాకుండా కొంచెం చిన్న చిన్న ఉండలు అయితే తొందరగా స్టీమ్ అవుతుంది. ఒకసారి మీరు ముందుగానే ఉప్పు, కారం సరిపోయిందో లేదా టేస్ట్ కూడా చూసుకోవచ్చు. కావాలి అంటే ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి ఫ్లేవర్తో బాగుంటుంది. మనం చల్ల పునుగులు చేసుకుంటాం కదా ఈవినింగ్ టైంలో, పెసర పునుగులు, అవి అయితే డీప్ ఫ్రై చేస్తాం. సో అలా వద్దు అనుకుంటే ఇలా స్టీమ్ చేసినా కూడా బాగుంటాయి. డీప్ ఫ్రై చేసినవి ఏంటి అంటే క్రిస్పీగా ఉంటాయి. ఇలా స్టీమ్ చేసినవి సాఫ్ట్గా ఉంటాయి. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నా కూడా మంచిగా సాఫ్ట్గా తినొచ్చు. చిన్నపిల్లలకు కూడా ఇవ్వచ్చు మనం. ఇప్పుడు దీన్ని నేను స్టీమర్ పైన పెట్టేస్తున్నాను. కొంచెం ఇది 1 నిమిషం స్టీమ్ అయింది అనుకోండి, అవి గట్టిపడతాయి. అప్పుడు గ్యాప్లో మధ్య మధ్యలో ఇంకా కొన్ని వేసుకోవచ్చు. ఇప్పుడే అన్నీ ఒకేసారి వేసామనుకోండి మొత్తం అంటుకుపోతుంది. 1 నిమిషం అలా కాస్త స్టీమ్ వచ్చిన తర్వాత మళ్ళీ మధ్య మధ్యలో గ్యాప్లో మనం ఫిల్ చేయొచ్చు. సో ఇలా 1 నిమిషం ఆగితే అది కొంచెం గట్టిపడుతుంది కదా, ఈ గ్యాప్లో పెట్టేసుకోవాలన్నమాట. రాజమండ్రిలో కూడా ఇదే స్టైల్లో చిరియాలి పకోడీ అని చేస్తారండి. అందులో మటుకి వెల్లుల్లి వేసుకోరు, ఇంగువ వేస్తారు. సో ఆల్రెడీ మనం కూడా చేసాము ఆ రెసిపీ. సో ఇప్పుడు చేస్తుందేమో ఛత్తీస్గఢ్ స్టైల్లో చేస్తున్నాం అనమాట. ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క ఇంగ్రీడియంట్ ని ఎక్కువగా వాడుతూ ఉంటారండి. మనం తమిళనాడు సైడ్ వెళ్ళామనుకోండి, ఇంగువ ప్రతి దాంట్లో వేస్తారు. మనమేమో పప్పులో, పులిహోరలో ఎక్కువ వేస్తాం. కొన్ని ప్లేసెస్ లో ఇంగువ ఎక్కువ వాడతారు. తెలంగాణ సైడ్ వస్తే ప్రతి దాంట్లో అల్లం వెల్లుల్లి వేస్తాం. ఆంధ్ర సైడ్ వెళ్ళామనుకోండి, ప్రతి దాంట్లోనూ జీడిపప్పు వేయడం చాలా నచ్చుతుంది. అలాగే ప్రతి కూరలో తాలింపు వేస్తారు. కొబ్బరి కూడా ఎక్కువగా యాడ్ చేస్తూ ఉంటారు. అండ్ వేపుళ్ళు ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క రుచి, ఒక్కొక్క ఇంగ్రీడియంట్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. అండ్ ఒక్కొక్క ప్రాంతంకి వెళ్ళినప్పుడు అక్కడ నీరుని బట్టి కూడా రుచి మారుతూ ఉంటుందండి. మనం భీమవరం రుచులు అని చెప్పేసి ఇక్కడ హైదరాబాద్లో అక్కడిక్కడ తింటూ ఉంటాం, కానీ నిజానికి భీమవరం వెళ్ళి తిన్న రుచి వేరేగా ఉంటుంది. అక్కడి వాళ్ళు వచ్చి ఇక్కడ వండినా సరే ఆ రుచి అయితే రాదు. నేనైతే అది 100% ఒప్పుకుంటా. మీరేమంటారో నాకు తెలియదు కానీ. సో ఇలా ఎక్కడ గ్యాప్ దొరికితే మీరు అక్కడ వేసేయండి. అండ్ మాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఏమంటారంటే నెల్లూరులో పండిన వంకాయలు రుచి వేరేగా ఉంటుంది, హైదరాబాద్లో పండిన వంకాయల రుచి వేరేగా ఉంటుంది అంటారు. అది నేను కూడా చూసానండి. వంకాయలు వండినప్పుడు అక్కడ వంకాయల రుచి వేరే వస్తుంది. బహుశా ఆ నీళ్లు కావచ్చు. మళ్ళీ హైదరాబాద్లో వండిన వంకాయలు బాగుంటాయి. హైదరాబాద్ వంకాయలు చాలా బాగుంటాయి, నాకు చాలా నచ్చుతాయి. కాకపోతే అక్కడివి డిఫరెంట్ టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఇక్కడ మనం స్టీమర్లో పెట్టేసాం కదా, అవి స్టీమ్ అయ్యే లోపల ఇక్కడ ఉన్న సందడంతా తీసేసి ఏమేమి కావాలో అవి ఉంచుకుందాం. ఇక్కడ స్టీమ్ అవుతూ ఉంది. అలాగే ఇక్కడ మనం తాలింపు చేసుకుందాం. సింపుల్ తాలింపు.
కొంచెం నూనె వేస్తున్నాను. ఇక్కడ మనం ఎంత నూనె వాడుతున్నామో రెసిపీకి కంప్లీట్గా ఇంతే నూనె అండి. మంచి హెల్దీ రెసిపీ. సో దీన్ని యాజ్ ఇట్ ఈస్గా ఇంకా మీకు క్రిస్పీగా కావాలి అంటే డీప్ ఫ్రై చేసుకోవచ్చు, లేదా ఎయిర్ ఫ్రైయర్లో వేసినా సరే మీకు క్రిస్పీగా అయితే అవుతుంది. సాఫ్ట్గా కావాలి అంటే ఇలా స్టీమ్ చేసుకోవచ్చు. మీరు ఎలాగైనా తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ ఒకసారి స్టీమ్ చేసి ఈ రెసిపీని ట్రై చేయండి. కొంచెం క్రిస్పీగా కావాలి అనిపిస్తే కనుక ఎయిర్ ఫ్రైయర్లో వేస్తే చక్కగా పైన లేయర్ అంతా క్రిస్పీగా, లోపల పెసరపప్పుతో సాఫ్ట్గా ఉంటుంది. యాక్చువల్గా మీరు ఛత్తీస్గఢ్ వెళ్తే అక్కడైతే శనగపప్పుని నానబెట్టేసి శనగపప్పుతో కూడా చేస్తారు. ఇప్పుడు మనం చేస్తుంది మూంగ్ దాల్తో అనమాట. సో నూనె కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో మనం పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, ఇంకా తాలింపులో మనం జనరల్గా ఏం చేస్తామండి, ఆవాలు, జీలకర్ర వేసి తాలింపు చేస్తాం. సో అటు సైడ్ మనం నార్త్ సైడ్ వెళ్తే కనుక తాలింపులో నువ్వులు కూడా వేస్తారు. సో ఇప్పుడు మనం కంప్లీట్గా నార్త్ సైడ్ స్నాక్ చేస్తున్నాం కాబట్టి అదే ప్రాసెస్లో చేద్దాం. అండ్ టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. నేను చాలా మందిని చూస్తూ ఉంటానండి. ఫుడ్ విషయానికి వచ్చేసరికి కొత్తవి రెసిపీస్ చూసినా, కొత్త టేస్ట్ ఏదైనా కనిపించినా, కొత్త డిష్ మన ముందు ఉంటే అసలు ట్రై కూడా చేయరు. ఫుడ్ విషయంలో మీరు ఒకేసారి ఎక్కువ తినమని నేను చెప్పను, అట్లీస్ట్ ట్రై చేయండి. మన నాలుకకి తెలియని రుచులు చాలా ఉంటాయి. ఒక్కొక్కసారి నచ్చొచ్చు మనకి తెలియకుండానే ఆ కాంబినేషన్స్. సో ఫస్ట్ ట్రై చేయండి. చేసిన తర్వాత నచ్చకపోతే దాని జోలికి వెళ్ళకండి. కానీ చూసిన వెంటనే నేను తినను, నాకు ఇలాంటివి నచ్చవు అని చెప్పేసి మటుకు ఎప్పుడూ డిసైడ్ అవ్వద్దు. ఉన్న ఒక్క లైఫ్లో అన్ని టేస్ట్లు చూస్తే బాగుంటుంది. సో ఇప్పుడు ఇందులో జీలకర్ర వేసాను, అలాగే ఎండుమిరపకాయలు వేసాను. ఎండుమిరపకాయలు నల్లగా అయితే మాడాయి అనుకుంటారు, లేదండి, మంచిగా వేగడం అంటారు దాన్ని. ఇప్పుడు ఇందులో నువ్వులు వేయాలి. నువ్వులు కాస్త చిటపటలాడిన తర్వాత పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు వేసాను కదండి. మన సైడ్ అయితే ఇంగు వేసిస్తాం, బట్ ఇందులో మనం ఇంగు వేయట్లేదు. పసుపు వేసాను. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టీమ్ చేసుకున్న మూంగ్ దాల్ బఫూరీని ఇందులో వేస్తున్నాం. మనం స్టీమ్ చేసేటప్పుడు మధ్య మధ్యలో కొంచెం అంటుకున్నా కలిపేసరికి విడిపోతాయండి. బాగా మిక్స్ చేసిన తర్వాత ఇంకేముంది, చివరలో కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకొని కొత్తిమీర చల్లుకొని అంతే, ఇలా మిక్స్ చేసేసుకోవడమే. ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఏమైనా తినాలి అనిపిస్తే ఇలా హెల్దీ స్నాక్స్ చేసుకుంటే మంచిదండి. ఎప్పుడో ఒకసారి మంచూరియలు, 65లు అలాంటివి తినొచ్చు, కానీ రెగ్యులర్గా ఇవి మనం ఎంత తిన్నా కూడా హ్యాపీగా గిల్ట్ ఫ్రీగా తినే స్నాక్స్ అనమాట. చూసారు కదా, ఇది మీరు బ్రేక్ఫాస్ట్లో తినొచ్చు, లంచ్లో తినొచ్చు, ఈవినింగ్ స్నాక్లో తినొచ్చు, డిన్నర్కి కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు నచ్చుతుంది. మూంగ్ దాల్ బఫూరీ తయారీ విధానం: ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పుని మిక్సీ జార్లో వేసి కారం, అల్లం, వెల్లుల్లి, కాస్త ఉప్పు కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పిండిని స్టీమర్ పెట్టుకొని చిన్న ఉండలుగా చూపిస్తున్న విధంగా స్టీమ్ చేసుకోవాలి. ఇది స్టీమ్ అవుతూ ఉండగా ఒక పాన్ లో కాస్త నూనె వేడి చేసుకొని జీలకర్ర, ఎండుమిరపకాయలు, నువ్వులు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేగిన తర్వాత కాస్త పసుపు కూడా వేసి తాలింపు చేసుకొని స్టీమ్ చేసుకున్న బఫూరీ కూడా వేసి పైనుండి కాస్త నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా కలుపుకొని బౌల్లోకి తీసుకుంటే మూంగ్ దాల్ బఫూరీ రెడీ అవుతుంది.